హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బెజవాడ. నేను మీ శ్రవంతి అండి. ఈరోజు మనం వచ్చేసాము మన గుంటూరులో ఉన్న ద కొరియర్ హబ్కి అయితే వచ్చేసామండి. ఇంటర్నేషనల్ కొరియర్ అనమాట. అడ్రస్ కూడా చెప్తున్నాను, ఒకసారి చూడండి. గుంటూరు అరుందాలపేట అండి. అరుందాలపేట 12th లైన్ అనమాట. హనుమాన్ డిజిటల్స్కి ఆపోజిట్లోనే ఉంటుందండి ద కొరియర్ హబ్. ఇంటర్నేషనల్ కొరియర్ అండి. సేఫ్ అండ్ సెక్యూర్ ఫాస్ట్ డెలివరీ అయితే ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా యూస్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, మీది ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అని చెప్పి నేను అటు వెళ్తుంటే కనిపించిందండి. మా వాళ్ళు అబ్రాడ్ లో ఉంటున్నారు. వాళ్ళకి ఫెస్టివల్ సందర్భంగా కొన్ని థింగ్స్ పంపించాలనుకుంటున్నారు. అసలు మీ సర్వీసెస్ ఏంటి, మీరు ఎలా డెలివరీ చేస్తారు, అదంతా కూడా మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓ షూర్ మేడం, మీరు పంపాలనుకున్న పార్సల్ ఖచ్చితంగా పంపవచ్చు. పండగకి మీరు మీకు సంబంధించిన స్వీట్స్, స్నాక్స్ అన్ని మీరు పంపుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. మా కంపెనీ పేరు వచ్చేటప్పటికి ఏంటంటే ది కొరియర్ హబ్ అనమాట, ఇంటర్నేషనల్ కొరియర్. ఓకే. మాకేంటంటే సిన్స్ లాస్ట్ 7 years నుంచి నేను చేస్తున్నాను. అంత క్రితం కూడా నేను ఎక్స్ కొరియర్ కంపెనీస్ లో చేసిన వాడిని. సో నాకున్న పాస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ తో నేను ఓన్ గా స్టార్ట్ చేసిన బిజినెస్ మేడం. ఇప్పుడు మాకు వచ్చేటప్పటికి ఇప్పుడు 7 branches ఉన్నాయి అక్రాస్ గుంటూరు డిస్ట్రిక్ట్. వచ్చేటప్పటికి అంటే సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరుపేట, బాపట్ల, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, పత్తిపాడు. అది కాక ఇది హెడ్ ఆఫీస్ మేడం. మొత్తం డైలీ మేము వచ్చేటప్పటికి ఒక 1500-2000 మంది కస్టమర్స్ పార్సల్స్ హ్యాండిల్ చేస్తున్నాం మేము డైలీ. విత్ కస్టమర్ 100% సాటిస్ఫాక్షన్. ఎందుకంటే టైలర్ మేడ్ సొల్యూషన్స్ కస్టమర్స్ ఇస్తాము. ప్రతి పార్సిల్ ని మేము చాలా జాగ్రత్తగా పంపిస్తాము. ప్రతి దానికి మేము ఫాలో అప్ అది ఉంటుంది. ఓకే. మాకు ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు మేము పంపించాలనుకుంటున్నాం, మీరే మా ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటారా, మేము తీసుకురావాలా? ఖచ్చితంగా మేడం, మా దగ్గర ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డోర్ స్టెప్ పికప్ ఉంటుంది. ఓకే. దట్ మీన్స్ ఏంటంటే మీరు నాకు ఒక రోజు ముందు కానీ లేకపోతే పికప్ చేయాలనుకున్న మార్నింగ్ టైంలో కానీ నాకు కాల్ చేస్తే చాలు. మా బాయ్ మీ దగ్గరికి ఏంటంటే ఇట్లాంటి మెటీరియల్ తీసుకొని వస్తారు మీ దగ్గర. పికప్ సంబంధించిన వెయిట్ మిషన్, సీలింగ్ మిషన్, కవర్స్, ప్యాకింగ్ టేప్స్, మొత్తం బాక్సులు అలా తీసుకొని మీ దగ్గరకు వస్తారు. వచ్చి ఎవ్రీథింగ్ మీ దగ్గర ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి మీ దగ్గర ఇలా ఉంటుంది అన్నమాట. ఈ ప్యాకింగ్ కూడా మా దగ్గర చేసే ప్యాకింగ్ ఎలా అంటే పికిల్స్ కి ఇలా ప్యాక్ చేస్తాం నీట్ గా. పికిల్స్ కి వచ్చేటప్పటికి 1+3 కవర్స్ అంటాం అనమాట. అంటే ఇవి ఇట్లాంటి కవర్స్, ఇట్లాంటి వైట్ కవర్స్ 3 సిల్వర్ ఫాయిల్ లాంటివి వేసి ప్యాక్ చేస్తాం. ప్లస్ మామూలుగా ఫుడ్ ఐటమ్ లాంటివి ఇవి ఉన్నప్పుడు నార్మల్ ప్యాకింగ్ ఇలా చేసి పంపిస్తాం. సో దీంట్లోనే ఏంటంటే మీరు పంపే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ ని చాలా భద్రంగా ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసిన తర్వాత ఇలాంటి డ్యూరబుల్ బాక్సెస్ మెయింటైన్ చేస్తాం. సో డ్యామేజ్ కంట్రోల్ అనమాట. సో ఈ డ్యామేజ్ కంట్రోల్ మీద డ్యూరబుల్ బాక్సెస్ అవి మెయింటైన్ చేసి ఈ బాక్సెస్తో ప్యాక్ చేస్తాం. ఇలా కంప్లీట్ మీ దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పటికి పార్సల్ ఇంకా కదిలించకుండా ఇలా కంప్లీట్ ప్యాకింగ్ అయ్యి వస్తుంది. చక్కగా కస్టమర్ ముందే మీరు కంప్లీట్ ప్యాకింగ్ చేసి తీసుకొచ్చేస్తాం. బాగుందండి, చాలా నీట్ గా ఎక్కడ లీకేజ్ అవ్వకుండా చక్కగా మనకి ప్యాకింగ్ అనేది కూడా చేస్తున్నారు. అది మీరేంటంటే మీరు ఏ ఐటమ్స్ పంపుకోవచ్చు అంటే జనరల్గా స్వీట్స్ అని, స్నాక్స్ అని, మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అనో లేకపోతే మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇండియన్ స్టైల్ ఫుడ్ కావాలనో ఇట్లా అనుకుంటారు కాబట్టి. సో ఈ ఫుడ్ స్టైల్ ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ ఫుడ్ స్టైల్ ఏదైతే అవసరం అవుతుందో ఆ ఫుడ్ స్టైల్ని మనం ఇక్కడి నుంచి పంపవచ్చు. మెయిన్స్ ఏంటంటే జనరల్గా స్వీట్స్ అని, స్నాక్స్ అని, పికిల్స్ అని, లేకపోతే కారపళ్ళు, లేకపోతే బట్టలని, ప్యాంట్ షర్ట్స్ అని, లేకపోతే ఇలాంటివి పంపిస్తుంటారు. సో వీటికి సపరేట్గా ప్యాక్ చేసి పంపిస్తాము. దీంతో పాటు ఏంటంటే కొంతమంది నాన్ వెజ్ ప్రియులు ఉంటారు, వీళ్ళకి బోన్లెస్ చికెన్ ఆర్ మటన్ పికిల్స్ కూడా పంపొచ్చు. ఎటువంటి టాక్సెస్ కానీ ఏమీ పడవు. పార్సల్ చాలా ప్యాకింగ్ నీట్ గా చేస్తాం, దాంతో పాటే పంపిస్తాం. అలానే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లేకపోతే రెగ్యులర్ మెడికేషన్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ రెగ్యులర్ మెడికేషన్ సిచ్యువేషన్స్ పార్సల్స్ సపరేట్ గా పంపొచ్చు. సపరేట్ గా బుక్ చేసి మెడిసిన్ కూడా పంపుకోవచ్చు. కొన్ని పార్సల్స్ లో అయితే అలాంగ్ విత్, అంటే ఇప్పుడు యూకే లాంటి పార్సల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు యూకే లాంటి పార్సల్స్ లో అయితే అలాంగ్ విత్ మనం దానికి పంపొచ్చు. అది చక్కగా చూసారు కదండి, నీట్ ప్యాకింగ్ అనేది ఉంది. మీకు సేఫ్ అండ్ సెక్యూర్ డెలివరీ అయితే చేసేస్తారు. అండ్ ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటుంది. హ్యాపీగా మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చండి. మీ వాళ్ళకి హోమ్ ఫుడ్ అనేది అందించవచ్చు. మా దగ్గర నుంచి బాక్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందండి? మీ దగ్గర నుంచి బాక్స్ తెచ్చిన తర్వాత మేడం ఫస్ట్ మా బాయ్ ఏం చేస్తారంటే కంప్లీట్ డీటెయిల్స్ రాసుకుని వస్తారు. అంటే మీ దగ్గర నుంచి ఏమేమి ఐటమ్ తీసుకున్నాము, అలానే ఈ ఐటమ్ కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. స్వీట్స్ అని, స్నాక్స్ అని, ఇట్లాంటివి ఏదైతే ఉంటాయి ఇవి ఐటమ్స్ మేము తీసుకున్నట్టు మీ దగ్గర నుంచి ఒక లిస్ట్ అవుట్ తీసుకుంటాం. అలానే బాక్స్ వెయిట్, అది ఈ ప్యాకింగ్ స్టైల్లోనే బాక్స్ అక్కడికి కస్టమర్ కి చూపిస్తాం కాబట్టి ఇది బాక్స్ ఇంత వెయిట్ ఉంది సార్, ఇలా ఉంది సార్ అని చెప్పి చెప్తాము. చెప్పిన తర్వాత ఏం చేస్తామంటే ఆ ఐటమ్స్ లిస్ట్ అంతా తీసుకొచ్చి మా ఆఫీస్ బుకింగ్
బుకింగ్ దగ్గర తీసుకొస్తాం. ఓకే. ఈ ఆఫీస్ బుకింగ్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇలాగ మీకు బుకింగ్ అది అవ్వడం ఇది కనపడుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే ఇదిగోండి, ఇప్పుడు ఇది యూపీఎస్ పార్సల్. సో యూపీఎస్ లో పార్సల్ పంపించేది చేస్తాం. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి ఈ ఐటమ్స్ లిస్టు, రిసీవర్ అడ్రస్, షిప్పర్ ఎవరు ఏంటనే తెలుస్తుంది. ఈ బుకింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం దగ్గరుండి చేపిస్తాం. చేపించి ఈ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఈ డాక్యుమెంట్స్ మనం ఏం చేస్తామంటే ఇలాగ బాక్సెస్ కి టేప్ చేసి అంటిస్తాం అనమాట. అంటించి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఇప్పుడు ఇదిగోండి ఈ ఏదైతే పేరు ఉందో కస్టమర్ పేరు, వాళ్ళ అడ్రస్, అలానే ఇంకో సైడ్ కూడా కస్టమర్ అడ్రస్ అన్ని డ్యూరబుల్ బాక్సెస్ మీద అంటిస్తాం. సో ప్రతిదీ ఇలా ఉంటుంది. ఇదిగోండి ఈ బాక్స్ ఏదైతే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన ప్రాసెస్ అలా అంటించి పెడతాం. ఇంకా అలా అంటించి పెడతాం. సో దానివల్ల ఏంటంటే బాక్స్ కి ఇంకా బార్కోడ్ స్టాంపింగ్ అది ఉంటుంది కాబట్టి బాక్స్ ఇంకా ఎక్కడికి పోకుండా అది ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డెస్టినేషన్ కి ఎలా చేరుస్తారండి? అంటే ఇప్పుడు మన దగ్గర బాక్స్ బుక్ అయింది కదా మేడం, కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది కదా. అంటే ఫస్ట్ మనం ప్యాకింగ్ చేసాము, బాక్స్ తీసుకొచ్చాము, తర్వాత వచ్చేటప్పటికి దీనికి మంచిగా లేబుల్ అది మెయింటైన్ చేసాం, దాన్ని అంటించాము, అంతా అయిపోయింది కదా మేడం. ఈవినింగ్ టైం ఏం చేస్తాం, ఎవ్రీడే మా దగ్గర నుంచి లోడ్ వెళ్తుంది, ఏ రోజు లోడ్ ఆ రోజు కనెక్ట్ అవుతుంది. సో ఎవ్రీడే మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ కి పార్సల్ మూవ్ చేస్తాం. హైదరాబాద్ లో కన్సర్న్ పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు యూపీఎస్ అయితే యూపీఎస్, ఫెడెక్స్ అయితే ఫెడెక్స్, డిహెచ్ఎల్ అయితే డిహెచ్ఎల్, ఈ కన్సర్న్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి బాక్సులు చేరుతాయి. చేరిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని సెక్యూరిటీ స్క్రీనింగ్ అంటారు. సెక్యూరిటీ స్క్రీనింగ్ అంటే దీంట్లో కొరియర్స్ లో కూడా ఏం పంపొచ్చు ఏం పంపకూడదు ఇవి ఉంటాయి అనమాట. అంటే సిల్వర్, వాల్యుబుల్ ఐటమ్స్ అను, లేకపోతే మనకి అన్డిక్లేర్డ్ మెడిసిన్ అను, ఇలాంటిది ఏదన్నా ఉంటే వీటిని వాళ్ళు అక్కడ స్క్రీనింగ్ లో తీసేస్తారు. ఒక్కోసారి పెనాల్టీస్ కూడా పడతాయి మేడం, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి పెనాల్టీస్ కట్టకపోతే మన వస్తువు మనకి వెనక్కి రాదు, ఒకవేళ పెనాల్టీ కట్టినా కూడా రాకపోవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ప్యాకింగ్ చేసేటప్పుడు మా కుర్రాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రతిదీ తరువుగా చెక్ చేసిన తర్వాత ప్యాక్ చేస్తారు. అందువల్ల సో అది బాక్స్ ఒకసారి అక్కడ స్క్రీనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి పర్టికులర్ ఛానల్స్ ఉంటాయి అన్నమాట. ఛానల్స్ త్రూ వీళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఇప్పుడు యుఎస్ పార్సల్ అనుకోండి, హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి జర్మనీ, జర్మనీ నుంచి యుఎస్ వెళ్తుంది. అదే యూకే పార్సల్ అనుకోండి, యూకే వచ్చేటప్పటికి డైరెక్ట్ లైన్స్ ఉన్నాయి మనకి. సో హైదరాబాద్ నుంచి డైరెక్ట్ యూకే లండన్ వెళ్ళిపోతుంది, లండన్ హీత్రో, అక్కడ క్లియర్ అయిన తర్వాత అక్కడి నుంచి పర్టికులర్ డెస్టినేషన్కి వెళ్తుంది. దీంట్లో ఏంటంటే యూకే మన దగ్గర ఉన్న రేట్ చాలా తక్కువ రేట్ మార్కెట్ కంటే. అలానే డ్యూటీ అసలు ట్యాక్స్ ఫ్రీ సర్వీసెస్ అనమాట. ఎక్కడ కూడా ఇక్కడ నుంచి షిప్పర్ మనకు వాళ్ళు పంపే అంటే కొరియర్ ఛార్జెస్ కట్టడమే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మళ్ళీ ట్యాక్స్లు కట్టించుకునేది అది ఉండదు. ఎకానమీ సర్వీసెస్ తో మేము మా కస్టమర్స్ అందరికి చాలా ఫేవర్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కట్టి మళ్ళీ అక్కడ కట్టాలి అంటే ఇబ్బంది అయిపోతుంది. అందువల్ల సో ఇలాంటి ఫెస్టివల్ సీజన్స్ లో మేము ఏంటంటే ప్రతి ఫెస్టివల్ సీజన్ కి మేము 20% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తాము. యూకే కానీ, జర్మనీ కానీ, యుఎస్ కానీ ఏదైనా సరే. మా ఎక్స్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే 25% కస్టమర్ డిస్కౌంట్. కొత్త కస్టమర్స్ కి 20 ఇస్తాము, పాత కస్టమర్లు అయితే 25% ఇస్తాము. పాత వాళ్ళు ఎవరు కూడా ఫీల్ అవ్వక్కర్లేదండి, ఎందుకంటే పాత వాళ్ళ దగ్గర నుంచే కదా మేడం మనకి రిఫరెన్స్ వచ్చి ఒకళ్ళ ద్వారా కస్టమర్స్ ఆల్వేస్ కస్టమర్స్. వాళ్ళ ఫేవర్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫేవర్ తో మేము చేస్తాం. ఎందుకంటే మాకు స్టార్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి. ఓకే అండి, ఈ ప్రాసెస్ అంతా జరిగి మినిమం డెలివరీ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? ఏ పార్సల్ అయినా మేడం కస్టమ్స్ క్లియరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. డెస్టినేషన్ మామూలుగా ట్రాన్సిట్ టైం అయితే 4 to 5 వర్కింగ్ డేస్ లో వెళ్తుంది. 4 to 5 వర్కింగ్ డేస్ తర్వాత అక్కడ కస్టమ్స్ క్లియరెన్స్ ని బట్టి 1 or 2 days లో డెలివరీ అవుతుంది. అంటే మొత్తం 5 వర్కింగ్ డేస్ వేసుకున్నా, ఒకవేళ ఎక్స్ట్రా 1 day పడవచ్చు. అది అయినా మనకి ట్రాకింగ్ అదంతా ఉంటది కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు మేడం. మీకు ఏ రోజైతే బుక్ చేసామో ఆ రోజు మీకు ఆన్లైన్ ట్రాకింగ్ అది చూపిస్తాం అన్నమాట. ఆ రోజు పెట్టేస్తాం. ఇందాక మనం శ్రీరామ్ గారికి పంపించిన సార్ చూపిస్తాం. అది కస్టమర్కి ఇది పైన చూపించు మామూలు ఇలాగ కస్టమర్కి మేము ఏదైతే ఉంటుందో మేడం ఇమీడియట్ గా కస్టమర్ మాకు చూడండి, కస్టమర్ మాకు 11:30కి ఇచ్చారు పార్సల్. మేము ఇమీడియట్ గా కస్టమర్ దగ్గర నుంచి డేటా మాకు వచ్చిన వెంటనే కింద ఇలాగ మేము ఇమీడియట్ గా కస్టమర్ కి అవైలబుల్ కాపీ పెట్టేస్తాం. సో కస్టమర్ కి ఏంటంటే మా మీద రిలయబిలిటీ అది ఉంటుంది అనమాట. మన పార్సల్ కి సంబంధించిన పూర్తి బాధ్యత మేము తీసుకుంటున్నాము అన్నట్టుగా మేము కస్టమర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి ఏంటంటే కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు, సెక్యూర్ జోన్ లో వెళ్తుందని కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతారు. అవును.